నిహాల్, ప్రియదేశ్ పగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సందిగ్ధం చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్థసారథి కొమ్మోజు దర్శకత్వంలో సంధ్యా తిరువీధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమా గురించి వస్తే 29న మేము ముందుకు వస్తున్నాం. కొత్త టీంని ఎంకరేజ్ చేస్తే మంచి మంచి టీమ్స్ బయటకు వస్తాయండి. ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే పార్థు గారు నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఆయన చాలా స్ట్రగుల్ అవుతూ ప్రీవియస్ ఒక మూవీ చేసాం, అది కొన్ని కారణాల వల్ల జరగలేదు. సో మళ్ళీ ఆయన సినిమా చేస్తున్నాడంటే అందులో ఒక చిన్న పార్ట్ అయినా బాగుంటుంది అనిపించింది. సో ఈ సినిమా నేను చూశాను, చాలా చాలా బాగా వచ్చింది. అంటే బడ్జెట్ అనేది పక్కన పెడితే, కొత్త వాళ్ళు అనేది పక్కన పెడితే ఒక మంచి కథ ఉంది. అది చెప్పడానికి వాళ్ళకున్న బడ్జెట్లో చాలా బాగా ప్రయత్నం చేశారు. అంటే మేమంటే ఫారెస్ట్లో మనం ఆర్టిస్టులు హీరోలుగా చేసేటోళ్ళం అంటే మనకు కంపల్సరీ కష్టపడాలి, వెళ్ళాలి కనుక మనం వెళ్ళామండి. కానీ ఆ 3 months బేబీని తీసుకుంటే మేడం కూడా మాతో పాటు మాకు సపోర్ట్ చేయడానికి, మేము టయానికి తిన్నామా లేదని చెప్పి చూడడానికి కోసం ఆవిడ ప్రతి టైంలో అంటే లంచ్ టైం కానీ బ్రేక్ఫాస్ట్ టైం ఎనీ టైం సో బాగుందా బాగోలేదని చెప్పి అడిగి చేసేటోళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి చిన్న సినిమాలను మాత్రం మీరు ఇదే విధంగా ప్రమోషన్స్లో హెల్ప్ చేసి ముందుకు తీసుకురావాలి. మాకున్న బడ్జెట్లో అంటే మా దగ్గర ఉన్న కొంత బడ్జెట్లోనే ప్రమోషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన ప్లానింగ్స్ చెప్పి, సార్ ఇలా చేసుకోండి మీకు యూజ్ అవుతుంది, ఇలా చేసుకోండి మీకు యూజ్ అవుతుంది అని చెప్పి దాని ప్రకారం ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చి సినిమాని ఇంతమంది నోళ్ళలో ఆ పేరు వచ్చేలాగా చేసినందుకు సాయి సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టీంకి కూడా, ఎంటైర్ పబ్లిక్ కూడా, మీకు కూడా థ్యాంక్స్ అండి. ఈ నెల 29న సందిగ్ధం సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకొక గుడ్ న్యూస్, సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది సినిమాకి. సో 29న మీరు అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా నాకు రావడానికి రీజన్ మా డైరెక్టర్ గారు. ఎందుకంటే నేను చాలా సినిమాలు చేద్దామని చెప్పేసి షూటింగ్ చేస్తారని చెప్పేసి ఓల్డ్ అయిపోతాయి, ఆపేస్తారు. అలా ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఒక్క ఆడిషన్ లేకుండా నన్ను సెలెక్షన్ చేసుకున్నారు. ఎంతగా అంటే చెప్పుకోలేను, చాలా ఎఫెక్ట్ పట్టాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎందుకు అసలు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాం, అసలు ఏంటి, ఎందుకు అయిపోయింది, సినిమా ఇండస్ట్రీ ఏమవుతుంది, దీనికి చాలా ప్రశ్నలకి సమాధానాలు లేవు. కానీ ఏదో 10 million 1 million 100 million వచ్చినాయి అని చూసేస్తారంటారు. అట్లా వచ్చిన సినిమాలు కూడా అక్కడ కలెక్షన్స్ కనపడతలేదు. ఇవన్నిటి ఎందుకు చెప్తున్నానంటే అసలు సినిమాకి ప్రమోషన్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, అంతా మీడియా సోదరులు చేతుల్లోనే ఉంది. మీడియా అంటే ఇప్పుడు ఎవరు ఇన్ఫ్లుయెన్షర్లు కూడా మీడియా అయిపోయారు. సో ఇన్ఫ్లుయెన్షర్లు కానీ లేకపోతే మీడియా ఉన్న సోదరులు కానీ ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అందరూ చిన్న సినిమాలని సపోర్ట్ చేయండి. ప్రాబ్లీ ఈ మధ్యకాలంలో కమర్షియల్ అయిపోయింది, కమర్షియల్గా ఉండొద్దని నేను ఎవరికి చెప్పను. కమర్షియల్ అయినా కానీ చిన్న సినిమాలు ఉన్నాయి, వాటిని కూడా ప్రమోట్ చేయండి. పెద్ద సినిమాలు మీరు చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా వాటికి ప్రమోషన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ వాల్యూ ఆర్టిస్ట్ వాల్యూ కానీ డైరెక్టర్ వాల్యూ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతుంది. బట్ ఇలాంటి సినిమాలకి ఎలా వెళ్తాయి, సో మీరు చేస్తే వెళ్తాయి. మీరు చెయ్యండి, దయచేసి చేయండి. చిన్న సినిమాలని ప్రమోట్ చేయండి. ఆడినైతే ఆడతాయి, లేకపోతే సినిమా బాగుంటే ఆడుతుంది, లేకపోతే లేదు. బట్ మీరు జనానికి తెలిసేటట్టు చేసే ఆయుధం మీ చేతిలో ఉంది. ఆయుధాన్ని సక్రమంగా వాడుకుని హెల్ప్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ.